హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో ఆర్సనల్ మిలిటరీ డ్రామా అనే చైనీస్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్ 8 ఎపిసోడ్స్ని ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ ఎపిసోడ్ని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 9ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ ఓపెనింగ్లో స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్లో గ్యాదర్ అయి ఉంటారనమాట. హువాంగ్ సాంగ్ హీరోయిన్తో సర్గన్ సాంగ్ని డిస్మిస్ చేశారంట. అతను ప్రైవేట్ ఆర్డర్స్ని పాటించి ఆ జపాన్ వాళ్ళని రిలీజ్ చేశాడంట. నిన్న పోలీసులు సర్గన్ సాంగ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్తాడు. లియాంగ్ చన్ సమాధానంగా ఓ అలాగా, నాకు తెలీదు అని నీరసంగా అంటుంది. లియాంగ్ చన్ వీక్గా ఉండటం యాంజన్ అబ్జర్వ్ చేస్తాడు. ఇంతలో జాంగ్సిన్ అక్కడికి వచ్చి, ఈరోజు మీరు తీసుకునే ట్రైనింగ్ రిజల్ట్స్ డైరెక్ట్గా కమాండర్ మ్యాన్షన్కే వెళ్తాయి, సో మీరందరూ జాగ్రత్తగా ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పి టైమర్ ఆన్ చేస్తాడు. ట్రైనింగ్లో లియాంగ్ చన్ చాలా స్లోగా ఉంటుంది. ప్రతి చోట హువాంగ్ హీరోయిన్కి హెల్ప్ చేస్తాడు. హీరో కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తాడు. జాంగ్జిన్ టైమర్ని చూస్తూ ఉంటాడు. రిజల్ట్స్లో అందరికీ బాగానే ఉంటాయి, కానీ హీరోయిన్ చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేశారని వాళ్ళిద్దరిని జాంగ్జిన్ తిట్టి మళ్ళీ రీ-ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్తాడు. హీరోయిన్ ఏడుస్తుంది ర్యాంక్ పోయినందుకు. లియాంగ్ చన్ కోసమే వర్స్ట్గా పర్ఫామ్ చేశానని చెప్తాడు. నువ్వెవరికన్నా లాస్ట్ రాకూడదని నేను అలా వచ్చాను, ఏడోకు, నాకు ఒక ఫేవర్ చేస్తావా అని అడుగుతాడు. నేను చేయను అని లియాంగ్ చన్ అంటుంది. నువ్వు జున్షాన్ బట్టలను అయితే వాష్ చేస్తావు, నా బట్టలు చేయవా అని అంటాడు హీరో కొంచెం కోపంగా. హీరోయిన్ ట్రైనింగ్ నుంచి రూమ్కి వచ్చేటప్పుడు కూడా చాలా వీక్గానే ఉంటుంది. జున్షాన్ లియాంగ్ చన్ని ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదని హీరోయిన్ చెప్తుంది. తర్వాత హీరో బట్టలన్నీ ఉతకటానికని బాత్రూంలో వేసుకుంటుంది. హీరో అక్కడికి వచ్చి నీకు బాగాలేదు కదా అని హీరోయిన్ లేపి తన బట్టలు తనే వాష్ చేసుకుందాం అని అనుకుంటాడు. కానీ తనకి బట్టలు వాష్ చేయటం రాదు. అందుకని చెప్పేసి తన బట్టలన్నీ బాక్స్లో వేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు లాండ్రీకి. నైట్ అయ్యాక హీరోయిన్ ఒకటే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది ఆ గ్రౌండ్లో. లియాంగ్ చన్ ట్రైనింగ్ తీసుకోవడం, షూటింగ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో షీషి సైలెంట్గా అకాడమీ లోపలికి నిచ్చెన వేసుకుని దూకొస్తుంది. తనకి జున్షాన్ కనిపిస్తాడు. అప్పుడే తను జున్షాన్ అని గట్టిగా అరిచి, ఆ రోజు జీప్లో జపాన్ వాళ్ళని తగలబెట్టడం చూశాను అని చెప్తుంది. జున్షాన్ భయపడి అది నేను కాదు అని చెప్పేసి హడావిడిగా లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఆ మాటల్ని వింటుంది. అదే మాటల్ని టాయిలెట్లో ఉన్న లీ వెన్జాంగ్ కూడా వినుంటాడు. జున్షాన్ వెళ్ళిపోయాక వెన్జాంగ్ షీషిని బెదిరించి ఏం చెప్పావు నువ్వు వాడితో అంటాడు. షీషి భయపడి నుంచుంటుంది అక్కడే. లియాంగ్ చన్ గోడ దగ్గర నుంచుని మొత్తం చూస్తూ ఉంటుంది. వెన్జాంగ్ షీషిని నీళ్ళల్లో ముంచుతానని బెదిరించి నిజం చెప్పమంటాడు. హీరోయిన్ రాయితో వెనకమాల నుంచి వెన్జాంగ్ తల మీద గట్టిగా కొడుతుంది. వాడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. షీషి ఏడుస్తూ అతను చచ్చిపోయాడా అని లియాంగ్ చన్ అడుగుతుంది. లియాంగ్ చన్ షీషితో నువ్వు జున్షాన్ చేసింది మర్చిపో, నువ్వేమీ చూడలేదు, ఎవరికి ఏం చెప్పొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని షీషికి చెప్తుంది. షీషి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లియాంగ్ చన్ వెన్జాంగ్ తల పట్టుకొని చూస్తే బ్లడ్ వస్తూ ఉంటుంది అతనికి. తను భయపడిపోయి తన రూమ్ దగ్గర వచ్చి పరిగెత్తుతుంది. అక్కడ డోర్ ఎంత కొట్టినా హీరో ఉండడు కాబట్టి డోర్ ఓపెన్ చేయడు. ఆ తర్వాత ఆ సౌండ్కి జున్షాన్ లేచి బయటకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. లియాంగ్ చన్ భయపడి తన చేతి కంటిన బ్లడ్ని జున్షాన్కి చూపించి నేను వెన్జాంగ్ని చంపాననుకుంటా అంటూ కంగారు పడుతుంది. జున్షాన్ హీరోయిన్ని తన రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అని హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ ఏడుస్తూ మొత్తం చెప్తుంది. జున్షాన్ తనకి డ్రెస్ ఇచ్చి ముందెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. తర్వాత జున్షాన్ బయటకు వచ్చి ఆ రాయి కంటిన బ్లడ్ని చూస్తాడు. అప్పుడే అక్కడికి జుయాన్లిన్ వచ్చి జున్షాన్ వెన్జాంగ్ని ఎవరో కొట్టారు, అతను కోమాలోకి వెళ్ళాడు అనుకుంటా అని చెప్తాడు. జున్షాన్ యాన్లిన్తో అతనికి ఏమన్నా సీరియస్గా ఉందా, ఎవరు చేశారో తెలిసిందా అని తనకేమీ తెలియనట్టు అడుగుతాడు. యాన్లిన్ అది బయట వాళ్ళు ఎవరో వచ్చి చేశారు, మన స్కూల్ బయట ఒక నిచ్చెన ఉంది, సోల్జర్స్ వాళ్ళని వెతుకుతున్నారు అని సోల్జర్స్ని చూపిస్తాడు. ఇంకా వెన్జాంగ్కి చాలా సీరియస్గా ఉందంట, జీజన్ వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అని చెప్తాడు. తర్వాత లియాంగ్ చన్ ఫ్రెష్ అయి బయటకు వస్తుంది. అక్కడ జున్షాన్ ఆల్రెడీ ఒక లెటర్ అండ్ హాట్ వాటర్ పెట్టుంటాడు తన్ని భయపడద్దని చెప్పేసి. నెక్స్ట్ సీన్లో జున్షాన్ ఎలాంటి వాడో వెన్జాంగ్ లేచాక తన గురించి మొత్తం డీటెయిల్గా చెప్పి నువ్వు నన్ను పోలీసులకు చెప్తావా లేక జపనీస్ వాళ్ళకా అంటాడు. వెన్జాంగ్ తనతో నేనేమి చెప్పనులే అంటాడు భయపడి.
జున్షాన్ వెళ్తూ వెళ్తూ ఈ హాస్పిటల్ కూడా మా ఫ్యామిలీ ప్రాపర్టీనే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో బట్టలతో మిలిటరీ అకాడమీకి రిటర్న్ అవుతాడు. తనకి బెడ్రూమ్లో లియాంగ్ చెన్ కనిపించదు. షెంజున్షాన్ కూడా అప్పుడే హాస్పిటల్ నుంచి అకాడమీకి రిటర్న్ అవుతాడు. అప్పటికే హీరోయిన్ షెంజున్షాన్ రూమ్లో పడుకుని ఉంటుంది. జీజిన్ రూమ్కి వచ్చి హీరోయిన్ ఉండటం చూసి షాక్ అయిపోతాడు. జున్షాన్ అతనికి దిండు దుప్పటి ఇచ్చి వెళ్ళి లియాంగ్ చెన్ రూమ్లో పడుకో అని చెప్తాడు. జీజిన్ హీరో రూమ్ డోర్ కొడతాడు. యాంగ్ చెన్ జీజిన్ని లియాంగ్ చెన్ ఏది నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. జీజిన్ అతనితో లియాంగ్ చెన్ జున్షాన్ రూమ్లో ఉన్నాడు అని చెప్తాడు. హీరోకి చాలా కోపం వచ్చి ఆ దిండు దుప్పటి తీసుకెళ్లి షెంజున్షాన్ రూమ్కి వెళ్తాడు. తర్వాత లియాంగ్ చెన్ని లేపి లాక్కెళ్ళబోతాడు. జున్షాన్ లియాంగ్ చెన్ని ఆపి ఆగు లియాంగ్ చెన్ నీకు ఒక విషయం చెప్పాలి అంటాడు. హీరో ఏమో పర్సనల్లా ఏంటి అంటాడు కోపంగా. లియాంగ్ చెన్ ఏమో యాంగ్ చెన్ ఆగు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. జున్షాన్ లియాంగ్ చెన్తో నువ్వేం కంగారు పడుకు వెన్జాంగ్ ఏమీ చావలేదులే అని చెప్తాడు సీక్రెట్గా. తర్వాత హీరో కోపంగా లియాంగ్ చెన్ని లాక్కెళ్ళిపోతాడు. జీజిన్ షెంజున్షాన్ని ఏమైందిరా నీకు అని అడుగుతాడు. లియాంగ్ చెన్కి తన రూమ్కి వచ్చినాక ఇందాక జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత నిద్రపోతుంది. హీరో లియాంగ్ చెన్నే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ జాంగ్జిన్ హీరోయిన్కి ట్రైనింగ్ స్టార్ట్ చేయమని చెప్పి టైమర్ని ఆన్ చేసి అబ్జర్వ్ చేస్తాడు. ఆ టెస్ట్లో హీరోయిన్ బేర్లీ క్వాలిఫై అయిందంట. జాంగ్జిన్ స్టూడెంట్స్ అందరితో రేపు మన అకాడమీ యానివర్సరీ 3 days ఆఫ్, మీ అందరూ వెళ్ళి వెకేషన్ ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో షాజున్ అండ్ షూమాంటింగ్ని చూపిస్తారు. షాజున్ పనిచేసే బార్కి షూమాంటింగ్ వచ్చి తాగుతూ ఉంటుంది. షూమాంటింగ్కి షూట్స్ అన్నీ 2 months పాజ్ చేశారంట. ఇంకా తన దగ్గర డబ్బులు కూడా లేవంట. చాలా కరువులో ఉందంట. తర్వాత యాంచన్ అక్కడికి వచ్చి షూమాంటింగ్ చేతులన్నీ వైన్ లాక్కొని తాగుతాడు. నైట్ అయ్యాక హీరోయిన్ అండ్ హువాంగ్ కూడా ఆ బార్కి వస్తారు. షోజున్ కోసం హీరోయిన్ కుకీస్ తెచ్చుంటుంది. వాళ్ళ చుట్టూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళు మర్చిపోయి అమ్మాయిల్లా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకున్నారో అలా మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరిని షూమాంటింగ్ హీరో అండ్ హువాంగ్ వింతగా చూస్తారు. హీరోయిన్ని షోజున్ మా మమ్మీ బెడ్ అరేంజ్ చేసింది, పద ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది. ఈ ముగ్గురు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని షాజున్ అండ్ లియాంగ్ చెన్ లవర్స్ అని అనుకుంటారు. షూమాంటింగ్ లియాంగ్ చెన్ని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎవరు నువ్వు, ఎక్కడుంటావు, మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని. లియాంగ్ చెన్ వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మా పేరెంట్స్ కూడా రిలేటివ్స్ అని చెప్తుంది. హువాంగ్ లియాంగ్ చెన్ని వాళ్ళ అక్క ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ అక్క సముద్రం దగ్గర ఉందంట, అంటే వాళ్ళ విలేజ్. హీరోయిన్ ఎప్పుడూ సీని చూడలేదని హువాంగ్కి పద్దాకా చెప్తూ ఉంటుందంట. అందుకని అతను ఇలా అడుగుతాడు లియాంగ్ చెన్ని. ఒకేసారి షాజున్ అండ్ హీరో వద్దు అని అరుస్తారు హీరోయిన్ వెళ్తాను అంటే. ఎందుకంటే లియాంగ్ చెన్ అమ్మాయి అని తెలిస్తే ఏమైద్దా అని ఇద్దరు కంగారు పడిపోతారు. హీరోని షూమాంటింగ్ కొంచెం డౌట్గా చూస్తుంది. హీరో హువాంగ్ని మీ అక్క వాళ్ళ ఇంట్లో ఎనఫ్ రూమ్స్ ఉంటాయా అని అడుగుతాడు. దానికి హువాంగ్ ఆన్సర్గా మా అక్క వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, 10 members ఉండొచ్చు అని చెప్తాడు. హువాంగ్ అలా చెప్పగానే షాజున్ నేను వస్తాను అని అంటుంది. నువ్వెందుకు అని హువాంగ్ అడిగితే షాజున్ ఆన్సర్గా మీ ఇల్లు పెద్దదన్నావు కదా, ఏ హువాంగ్ నేను నీ ఫ్రెండ్నే కదా, నన్ను ఇన్వైట్ చేయవా అని అడుగుతుంది. వెల్కమ్ వెల్కమ్ అని హువాంగ్ అంటాడు. వెంటనే గుయాన్షన్ అండ్ షూమాంటింగ్ కూడా మేము వస్తాం అంటారు. అయితే మనం రేపొద్దున చాలా ఎర్లీగా బయలుదేరాలి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మనము ట్రైన్ ఎక్కి వెళ్ళాలి అని చెప్తాడు. ఆ మాటలకి హీరో ఎందుకు నేను కార్ వేసుకొస్తాలే, మనం కార్లో వెళ్దాము అని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో మిలిటరీ అకాడమీకి కార్ తీసుకొని వస్తాడు. ఆ కార్కి టాప్ ఉండదన్నమాట. హీరో యాన్షన్ లియాంగ్ చెన్ అండ్ హువాంగ్లు కార్ ఎక్కాక షాజున్ అండ్ మాంటింగ్ అక్కడికి రిక్షాల్లో వస్తారు. షూమాంటింగ్ అయితే 2 రిక్షాలు లగేజ్ తెచ్చుకుంటుంది. యాన్షన్ లియాంగ్ చెన్ని ముందు కూర్చోమని అరుస్తాడు. మాంటింగ్ లగేజ్ని కార్కి తాడేసి కడతాడు హువాంగ్. వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటూ కార్లో వెళ్తారు. నెక్స్ట్ సీన్లో జిన్ షాన్రాంగ్ అండ్ జున్షాన్ మీట్ అవుతారు అదే రెస్టారెంట్లో. షాన్రాంగ్ జున్షాన్ని ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది. అది కూడా మంచి సీనరీ ఉన్న ప్లేస్కి అనేసి. జున్షాన్ ఆలోచించి సీసైడ్ విలేజ్కి వెళ్దాం అని చెప్తాడు. ఆ ప్లేస్ ఎక్కడో కాదు, యాన్షన్ అండ్ ఫ్రెండ్స్ వెళ్ళిన ఆ విలేజ్. ఇంకా జున్షాన్ షాన్రాంగ్తో అక్కడ మనం నైట్ స్పెండ్ చేయొచ్చు అని చెప్తాడు. ఇంకా క్రాబ్స్ని కూడా పట్టుకొని తినొచ్చు అని చెప్తాడు. షాన్రాంగ్ చాలా ఎగ్జైట్ అవుతుంది. తర్వాత హువాంగ్ సాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు. అందరినీ వాళ్ళ అక్క బావకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. హువాంగ్ వాళ్ళ బావ పేరు వాంగ్.
హువాంగ్ వాళ్ళ అక్క లియాంగ్ చెన్ని కరెక్ట్గానే ఐడెంటిఫై చేస్తుంది అమ్మాయిలాగా, కానీ తన అమ్మాయి కాదు అబ్బాయి అని అందరూ చెప్తారు. షూ మ్యాంటింగ్ని చూసి హువాంగ్ వాళ్ళ అక్క సూపర్ స్టార్ వా అని అడుగుతుంది. షూకి కొంచెం సాడ్గా అనిపించి నేను సింగర్నండి యాక్చువల్లీ, కొన్నిసార్లు యాక్ట్ చేస్తాను అని చెప్తుంది. షాజున్ హీరో కార్ని తిట్టి హువాంగ్ వాళ్ళ అక్కని ముందు మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళండి, ఆ కార్లో అసలు టాప్ కూడా లేదు అని చెప్తుంది. ఇంకా మీరు డెలిషియస్ ఫుడ్ చేస్తే తిని పెడతామని కూడా అంటుంది. హువాంగ్ వాళ్ళ అక్క అండ్ బావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హువాంగ్ తన ఫ్రెండ్స్ని వెకేషన్ కోసం వీళ్ళ ఇంటికి తీసుకొచ్చినందుకు. ఫ్రెండ్స్ అందరూ బెడ్రూమ్ కోసం గొడవ పడుతుంటే హువాంగ్ అండ్ యాన్చెన్ మాత్రం లియాంగ్ చెంగ్తో రూమ్ షేర్ చేసుకోవడానికి గొడవ పడతారు. అదంతా అయిపోయాక అందరూ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. క్రాబ్స్ని గ్రిల్ చేయడానికి లియాంగ్ చెన్ స్టిక్స్ని తుడుస్తుంటే షాజున్ హీరోయిన్ని నువ్వు గుయాన్షన్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. లియాంగ్ చెన్ షాక్ అయ్యి అలా ఏం లేదు నన్ను విసిగించకు అంటుంది. అక్కడే పక్కనే షూ మ్యాంటింగ్ గొడిగేసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ మాటలు తనేమైనా వింటుందా అని షాజున్ చూస్తే ఆ అమ్మాయి అలా ఏం అనిపించదు అనమాట. షూ మ్యాంటింగ్ తన సముద్రంలో పడిపోయినట్టు యాన్చెన్ని భయపెడుతుంది. యాన్చెన్ షూని తిట్టడానికి వెళ్ళినప్పుడు షూ కాలు వెనుకుతుంది. అందుకని చెప్పేసి హీరో షూ మ్యాంటింగ్ని ఎత్తుకొని ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్కి తీసుకొస్తాడు. హువాంగ్ వాళ్ళకి క్రాబ్స్ అండ్ ష్రింప్స్ని పట్టి ఒక బ్యాగ్లో తెచ్చిస్తాడు. వాటిని లియాంగ్ చెన్ అండ్ గుయాన్చెన్ వాష్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు లియాంగ్ చెన్ని ఒక క్రాబ్ కొరుకుతుంది. లియాంగ్ చెన్ ఆ నొప్పి గట్టిగా అరిస్తే హీరో ఆ వేలు నోట్లో పెట్టుకుని బ్లడ్ని సక్ చేస్తాడు. లియాంగ్ చెన్కి ఇబ్బందిలాగా అనిపించి ఆ ప్లేస్ నుంచి లేచి నేను ఫైర్వుడ్ కలెక్ట్ చేయడానికి వెళ్తాను అని చెప్పి వెళ్తుంది. తను రిటర్న్ అయ్యేసరికి చాలామంది మనుషులు తన ఫ్రెండ్స్తో గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఆ ఊరు జనాలంట. ఇంకా ఆ బీచ్లో వండుకోవడానికి అండ్ టైం స్పెండ్ చేయడానికి వచ్చిన మనుషులకి డబ్బులు ఇవ్వాలంట. అందుకని వాళ్ళు అక్కడ గొడవ చేస్తూ ఉంటారు. షాజున్ అండ్ హువాంగ్లు ఆ పర్సన్స్కి నచ్చ చెప్తుంటే వాళ్ళు వినకుండా అలానే అరుస్తూ ఉంటారు. ఒకడైతే షూ మ్యాంటింగ్ దగ్గరికి వచ్చి షూని కొట్టబోతాడు. లియాంగ్ చెన్కి కోపం వచ్చి వాడిని ఒక్క తన్ను తంతుంది. ఇక మిగతా వాళ్ళు కూడా గుయాన్చెన్, హువాంగ్ సాంగ్, షాజున్, షూలు కూడా వచ్చిన ఆ మనుషుల్ని పిచ్చి పిచ్చిగా కొట్టేస్తారు. ఇక ఆ ఊరు జనాలందరూ కర్రలేసుకొని వీళ్ళని కొట్టడానికి వచ్చేస్తున్నారు అనే టైంకి షెంటింగ్ బాయ్ మనుషులు ఎవరైతే షూకి బాడీ గార్డ్స్గా ఉన్నారో వాళ్ళు వెనకాల వచ్చి నిలబడతారు. అది 5 మెంబర్స్కి తెలియదు అనమాట. షూ మ్యాంటింగ్ ఆ ఊరు వాళ్ళతో నేను షూ మ్యాంటింగ్ని, షాంఘాయ్లో నేను పెద్ద సూపర్ స్టార్ని, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరుస్తుంది. వాళ్ళేమో వెనకాల సూట్లో వచ్చిన బాడీ గార్డ్స్ని చూసి భయపడి కొంచెం వెనక్కి వెళ్తారు. హువాంగ్ సాంగ్ వాళ్ళతో మేము ఇక్కడే ఉంటాం, రండి దమ్ముంటే వచ్చి కొట్టండి అని ముందుకు వెళ్తాడు. ఆ ఊరు జనాలేమో పారిపోతారు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు పారిపోయారంటే షూ బాడీ గార్డ్స్లో హెడ్ గన్ బయటికి తీసాడు అనమాట. వాళ్ళందరూ ఊరు జనాలు వెళ్ళిపోయాక లియాంగ్ చెన్ అండ్ యాన్చెన్ వెనక్కి తిరిగి చూస్తే మిగతా వాళ్ళని కూడా షాక్ అయ్యి వెనక్కి తిరగమని చెప్తారు. అందరూ తిరిగి చూస్తే ఒక్కసారిగా ఊరు జనాలు భయపడింది వీళ్ళకి కాదు వెనకాలన్న ఆ బాడీ గార్డ్స్కి అని తెలుస్తుంది. వాళ్ళల్లో ఇందాక గన్ తీసిన అబ్బాయిని షూ మ్యాంటింగ్ అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది. ఆ అబ్బాయి మ్యాంటింగ్తో మిస్ షూ మేము మీ సేఫ్టీ కోసమే వచ్చాము, మమ్మల్ని షెంటింగ్ బాయ్ పంపారు అని సమాధానం ఇస్తాడు. షూకి మండి వాళ్ళతో మీరు అసలు నా వెనకాల తిరగకండి వెళ్ళిపోండి అని అరిసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సాంగ్ హువాంగ్ వాళ్ళని ఆపి మీరు డిన్నర్ చేసి వెళ్దురు కానీ ఉండండి అంటే వాళ్ళు ఉండమని చెప్పేసి వెళ్ళిపోతారు. నైట్ అయ్యాక హువాంగ్ ఇందాక జరిగిందంతా వాళ్ళ అక్కకి చెప్తాడు. లియాంగ్ చెన్ని బాగానే ఉన్నావా అని హువాంగ్ అండ్ వాళ్ళ అక్క షాజున్ కూడా అడుగుతారు. షూ మ్యాంటింగ్ షాజున్ని ఏమే నేను కదే నీ క్లోజ్ ఫ్రెండ్ని, నువ్వు నన్ను బాగున్నావా అని అడగకుండా లియాంగ్ చెన్ అడుగుతావా, నేను ఫైట్ చేశాను కదే అంటుంది. లియాంగ్ చెన్ హువాంగ్తో ఆ సీనరీ చాలా బాగుంది కదా అని అంటుంది. అప్పుడు హువాంగ్ అందరితో ఇది చాలా పాతిల్లు కదా, వర్షం వచ్చినప్పుడు ఇంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి, నేను బాగా కష్టపడి ఏ రోజుకైనా ఈ ఇంటికి ఒక రూఫ్ వేయించాలి అంటాడు. హీరో హువాంగ్తో నేను నీకు స్పాన్సర్ చేస్తానురా అని ఆఫర్ చేస్తాడు. కానీ హువాంగ్ వద్దంటాడు. డిన్నర్ అయిపోయి అందరూ పడుకున్నాక షాజున్ షూని నీకు నిజంగా టింగ్ బాయ్ అంటే ఇష్టం లేదా అని అడిగి అసలు నీకు ఎవరంటే ఇష్టమే, ఎలాంటి వాడిని నువ్వు ఇష్టపడతావు అని అడుగుతుంది. షూ దానికి ఆన్సర్గా నాకేమీ తెలీదు అని చెప్పి యాన్చెన్ని గుర్తు తెచ్చుకుంటుంది.
తర్వాత యాంజన్ తనకిచ్చిన బెడ్ మీద పడుకున్నట్టు చూపిస్తారు. సడన్గా అతనికి మెలకు వచ్చి చూస్తే పక్క బెడ్ మీద లియాంగ్చెన్ కనిపించదు. ఇక యాంజన్ లెగిసి తన కోట్ని తీసుకుని బయటకు వచ్చి చూస్తాడు. లియాంగ్చెన్ బయట డోర్కి ఎదురుగా కూర్చుని సముద్రం వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే ప్లేస్లో షాన్రాంగ్ అండ్ జున్షాన్ మంట వెలిగించుకుని కూర్చున్నట్టు మనకు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో ఫ్రెండ్స్ అందరూ రిటర్న్ అవ్వడానికి కార్ దగ్గరికి వస్తారు. తీరా వచ్చి చూస్తే కార్కి ఒక టైర్ ఎగిరిపోయి ఉంటుంది. ఎవరో దాన్ని తీసుకెళ్ళిపోయి ఉంటారు. అసలు ఈ పని ఎవరు చేశారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటే షూమాంటింగ్ వాళ్ళతో అసలు ముందు మనం ఇక్కడ నుంచి ఎలా బయటపడతామో ఆలోచించండి అంటుంది. అప్పుడే షెన్జున్షాన్ అండ్ షాన్రాంగ్ కార్లో అటు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి షెన్జున్షాన్ కార్ ఆపి ఏమైంది మీకు అని అడుగుతాడు. షూ మాట్లాడుతూ కార్కి టైర్ ఎవరో లేపేశారు అని చెప్తుంది. జున్షాన్ వాళ్ళని తీసుకెళ్తానని చెప్తాడు. హువాంగ్, షాజున్ అండ్ షూమాంటింగ్ వెళ్ళి ఆ కార్ ఎక్కుతారు. హీరో కోపంగా హువాంగ్ని రే హువాంగ్ మాతో రా అంటాడు. లియాంగ్చెన్ మొహమాట పడితే షెన్జున్షాన్కి వియర్డ్ స్మైల్ ఇస్తుంది. జున్షాన్ తనతో పాటు షాజున్ అండ్ షూమాంటింగ్ని రిటర్న్ తీసుకువెళ్తాడు. హీరోయిన్ గుయాంజ్ని ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని అడిగితే యాంజ్నేమో నేను మిమ్మల్ని ఆకాశంలో తీసుకువెళ్తాను అని చెప్తాడు. కట్ చేస్తే యాంజన్ వాళ్ళిద్దరిని ఒక గాడిద బండి మీద తీసుకెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో బార్ ఓనర్ మిస్ హో తన రూమ్లో చాలా సాడ్గా కూర్చోవడం చూపిస్తారు. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సాడ్ది ప్లే చేస్తారనమాట. మనకి మిస్ హో యంగ్గా ఉన్నప్పుడు ఆవిడ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆవిడ యంగ్గా ఉన్నప్పుడు ఒక హోటల్లో డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. దాన్ని గో షూటింగ్ చూస్తాడు. ఆ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయ్యాక మిస్ హో కాస్ట్యూమ్ అండ్ మేకప్ రిమూవ్ చేసుకుంటుంటే గో షూటింగ్ తన్ని కలవటానికి వచ్చాడని ఎవరో పిలుస్తారు. గో షూటింగ్ తనతో పాటు పేన్ యాన్షింగ్ అనే ఆవిడ్ని తీసుకొస్తాడు. ఆవిడ్ని మిస్ హోకి పరిచయం చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత గో షూటింగ్ మిస్ హోని తీసుకొని తన సర్గన్ కదా అప్పుడే గన్ కొనటానికని ఆవిడ్ని గన్ మార్కెట్కి తీసుకువెళ్తాడు. వాళ్ళు గన్ కొని రిటర్న్ అవుతుంటే న్యాన్షింగ్ కనిపించిందని చెప్పేసి మిస్ హో చేతిలో ఆ గన్ వదిలేసి గో షూటింగ్ న్యాన్షింగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు మిస్ హో చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. తర్వాత ఒకరోజు షూటింగ్ తాగి మిస్ హో దగ్గరకు వచ్చి తనే నియాన్షింగ్ అనుకుని ఏదేదో మాట్లాడతాడు. నియాన్షింగ్ ప్రెగ్నెంట్ అయిందంట. మిస్ హో చాలా బాధపడుతుంది, ఎందుకంటే ఆవిడ షూటింగ్ని ఇష్టపడుతుంది కాబట్టి. నెక్స్ట్ డే మిస్ హో షూటింగ్ని తీసుకొని నియాన్షింగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. షూటింగ్ అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చేసి ఒక పర్సన్ని కొడతాడు. అంటే తను ఆ విషయం తెలిసినాక నియాన్షింగ్తో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేకపోతాడనమాట. నియాన్షన్ ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ పర్సన్నే షూటింగ్ కొడతాడనమాట. షూటింగ్ అతన్ని కొట్టి తన నీ చైల్డ్నే కదా మోస్తుంది, వెళ్ళి తనతో టైం స్పెండ్ చేయి అని అరుస్తాడు. ఆ పర్సన్ ఏడుస్తూ అది నా చైల్డ్ కాదు అని ఏడుస్తాడు. మరి ఎవరి చైల్డ్ అని షూటింగ్ అయితే అరుస్తాడు. నియాన్షన్ కూడా అక్కడికి సైలెంట్గా వస్తుంది వాళ్ళ మాటలు వినటానికని. ఆ పర్సన్ షూటింగ్తో తన్ని ఎవరో రేప్ చేశారా తనకు కూడా తెలీదు అని గట్టిగా ఏడుస్తాడు. మిస్ హో వెనక్కి తిరిగి చూస్తే నియాన్షింగ్ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకి అబార్షన్ అయి ఉంటుంది. షూటింగ్కి ఏం చేయాలో అర్థం కాదు. మిస్ హో అయితే చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. మీరు నోటీస్ చేసినట్లయితే నేను ఈ వీడియోలో 2 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎపిసోడ్ 9 and 10ని ఈ వీడియోలోనే కవర్ చేసేసాను. ఇక నుంచి అలానే చెప్తాను. యాక్చువల్లీ నిన్న మొన్న నాకు కొంచెం కోల్డ్గా ఉంది, అందుకే నేను వీడియోస్ పెట్టలేదు. సో ఇవాళ నుంచి నేను రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం నా హెల్త్ కూడా బాగాలేదు. ఓకే, థ్యాంక్ యూ.